క్రైస్తవుల దైవప్రియులారా, దేవుని బిడ్డలు అనగా సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా క్రీస్తు యేసు నామమున శుభాభివందనములు. సత్యదేవుని యొక్క నిత్య సువార్త నన్ను ఎలాగ పట్టుకుంది, నేను ఎలాగ రక్షించబడ్డాను. నేను కూడా గతంలో క్రైస్తవ జీవితం అంటే తెలియనటువంటి వ్యక్తిని. మన దేశంలో ఉన్న వారిలాగానే విగ్రహారాధన చేస్తూ బాల్యం నుంచి అన్వేషణలో ఉన్నాను. నా 8వ ఏట నుంచి ఒకే ఒక ప్రశ్న ఉండింది. ఆ ప్రశ్న ఏ వేదాలకు ఎతికినా కూడా దొరకదు, ప్రపంచ గ్రంథాలన్నీ చూసినా కూడా దొరకదు. ఆ ప్రశ్నకు సమాధానము, నా పేరు సుందర్రాజు పాస్టర్ ఫ్రమ్ కాళహస్తి, తిరుపతి జిల్లా. అయితే అన్వేషణలో నాకు దొరికిన మాట ఏంటి అనంటే, ప్రపంచంలో ఈ ప్రకృతి లేక సృష్టి యావత్తు కలుగజేసిన వారు ఎవరైనా ఉండాలని ఎతికితే ఒక గ్రంథానికి పొంతం లేకుండా పోతుంది. ఏది సత్యమో తెలుసుకోవడానికి చాలా కష్టతరమైంది. బాల్యం నుంచి అన్వేషణ అనేది అంత సులభంగా ఉండదు అనేక మందికి కూడా. కొందరేమో వయసు ఉంది కదా, లోక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత వృద్ధాప్యమందు తెలుసుకుందామని దేవుని గురించి అనుకునేవారు. ఇది మానవ జీవితంలో ఉండే ప్రధానమైనటువంటి విషయం. మహావృద్ధులకి వెళ్ళి సత్యాన్ని బోధించినప్పుడు వారు అంటారు, అంతా అయిపోయింది, ఇంకెందుకయ్యా మాకు, 4 రోజులు బ్రతుకుతాము, ఆ తర్వాత ఏమవుతాం మాకే తెలియదు, అక్కర్లేదని కూడా మరి మహావృద్ధులు కూడా సత్యానికి దూరంగా ఉంటున్నారు. వీటన్నిటికీ అతీతమైనది ఏమిటి అని అంటే, తెలుసుకోవాలా. భగవంతుడు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు, ప్రాణేంద్రియాలను ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాలు నీ క్షేమం కోసం. ఈ పంచేంద్రియాలు చేసే ప్రధానమైన పని మంచిని వినాల, మంచిని కనాల, మంచిని పంచిపెట్టాల. దానిని మరో కోణంలో తీసుకుంటే దైవభక్తి అని చెప్పవచ్చు. ఒక రాజు తన ప్రార్థనలో ఇలాగా జ్ఞాపకం చేసుకున్నాడు. నా చేతిలో పరిశుద్ధ వేద గ్రంథం ఉంది, ఆ మాటలు చదివి వినిపిస్తాను నేను. అది యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగా ఉంటుంది. ఒక మహారాజు చేస్తున్నటువంటి విజ్ఞాపన అనుకుంటున్నాను ఇక్కడ, మీరు కూడా గ్రహించండి. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. భూమి ఆకాశములు కలగజేసిన దేవ, కెరూబుల మధ్య సంచరించుచున్న దేవ అంటే ఈ పదము ఏ గ్రంథములో కూడా వినబడదు. భూమి ఆకాశములను కలగజేసిన దేవ, ఈ ఒక్క మాట నన్ను పట్టుకుందండి. ఏ గ్రంథం ఎతికినా కూడా సృష్టికర్త మనకు దొరకడు. ఒకవేళ ఎవరో రాసిన గ్రంథాలు మనం చదివినా కూడా ఒకదానికి ఒకటి పొంతనుండదు, మానవులు రాసిన గ్రంథాలు కాబట్టి. ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం దేవుని చేత ముద్రించబడింది. ప్రపంచ దేశ ఖండాల్లో మన దేశ ఖండమైన ఆసియా ఖండంలోనే ముద్రించబడింది ఈ గ్రంథం. అది దేవుని ద్వారా అనుగ్రహించబడిన సందేశం. ఈ ఒక్క మాట, ఒక్క రాత్రి మరణ కోపం దగ్గరికి వెళ్ళిన నన్ను తిరిగి మళ్ళా బ్రతికించడానికి ఈ ఒక్క మాటే. ఆదికాండం అనే పుస్తకము, ఈ మొదటి గ్రంథం చూసినట్లయితే ఆరంభంలో కనబడేది అది. అద్వితీయ సత్యదేవ అనంటే మీకు అర్థమై ఉంటుంది. ద్వైత అద్వైత గురించి మరలా నిదానంగా చెప్తాను. ఈ 2 పదాలు 2 గుంపులు మన దేశంలో చెప్పుకుంటూ ఉంటారు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము అనే మాట యోహాను సువార్త 17:3లో మనం చూస్తాం. కాబట్టి ఆ దేవుణ్ణి ఎరగడం అంటే చాలా సులభం, కష్టతరం కాదు. ప్రకటించిన వెంటనే దీన్ని గాన గ్రహిస్తే మోక్షానికి సోపానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? యేసు ప్రభు ఈ లేఖనాల్లో చెప్పాడు, మోక్షానికి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరు ఆ తండ్రి రాజ్యమునకు పరలోకమునకు చేర్చబడడం దుర్లభం అంటాడు. కాబట్టి కొద్ది మాటలతో నేను ముగిస్తాను. ఎప్పుడైనా కూడా సరే, ఎక్కడైనా సరే దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తి మాటలు కానీ వింటే కొంత ఆలోచిస్తాడు.
దైవం ఆలోచన రూపేణ ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మన ముందు నిలబడి మంచి విషయాలు చెప్తే నేను అంటాను దైవం మానవ రూపేణ, దైవం ఆ ఆలోచన రూపేణ. ఎవరో ఒక మహానుభావుడు ఒక ఆలోచన ఇచ్చి బైబిల్ నా చేతికి ఇచ్చినప్పుడు ఇక లేదు జీవితం అన్న రాత్రి ఆ మాట నన్ను పట్టుకుంది. ఆది కాండంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. నేను లేనప్పుడు, నేను పుట్టనప్పుడు, మానవ జీవితం భూప్రపంచమునకు రాకుండా, దేవుడు ప్రవేశపెట్టకుండా ముందు మానవ జీవితం లేనప్పుడు ఆ భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేసిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత మానవ జీవితం ఎలాగ ప్రారంభమైందో రేపటి దినమున మీకు నేర్పిస్తాను. నిన్నటి దినమున చెప్పిన విధము మళ్ళా ఈరోజు కూడా చెప్తున్నాను. ఏమనో తెలుసా? సత్యదేవుని యొక్క నిత్య సువార్త ప్రకటన గ్రంథం 14:6 మనకు కనబడుతుంది. ఒక దూత ఆకాశ మధ్యంలో సంచరిస్తున్నాడు సువార్తను ఎత్తుకొని. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో 2 సాక్షులు సంచారం చేస్తున్నారు భూప్రపంచమంతా కూడా సువార్తతో. ఆగిందా సువార్త? ఆగలేదండి. ఇప్పుడు క్రైస్తవ సోదరులే సువార్తకి వెళ్ళడం మానేస్తున్నారు, భయపడుతూ ఉన్నారు. వారికి సత్యము తెలియదు, చట్టము తెలియదు కనుక బంధించబడిన రీతిలో ఒక గృహాలయంలోనూ ఒక చర్చిలోనూ ప్రసంగిస్తారు. కానీ బూదిగంతాల దగ్గరికి వెళ్ళి, ఒక అడవి ప్రాంతానికి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించే నాదు కరువైపోతూ ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే ఒక చిన్న ఉద్యోగాన్ని ఆయన కూడా నమ్మకంగా చేస్తున్నారు, చిన్న చిరు వ్యాపారమైన నమ్మకంగా చేస్తున్నారు. గొప్ప దేవుని సేవకులు దీన్ని పట్టుకున్న తర్వాత లగ్జరీ జీవితానికి వెళ్తున్న వారు అనేక మంది ఉన్నారు. సుఖభోగేచ్ఛల్లో పడిపోతున్న బాధకులు ఉన్నారు. సువార్త లేదు వీళ్ళ దగ్గర. ఏ అడవికి వెళ్ళరు, ఏ వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్ళరు, ఏ పేదవాడి దగ్గరికి వెళ్ళరు. కాబట్టి వెళ్ళాలి అని అంటే నిన్ను నీవు సమర్పించుకోవాలి భగవంతునికి. భగవంతునికి ఎప్పుడైతే మన జీవితాన్ని సమర్పిస్తామో సువార్తకి మనమే వారసులం అవుతాం. సువార్తకు వారసులమైతే కృపావరాలన్నీ మనతోనే ప్రారంభమవుతాయి. నీవు ఖాళీగా ఎప్పుడు ఉండలేవు. ఏ ఉద్యోగస్తుడికైనా ఖాళీ దొరుకుతుందేమో కానీ నిజమైన క్రైస్తవునికి, నిజమైన సువార్తికునికి, నిజమైన సంఘ కాపరికి ఖాళీ దొరకదు. అది సమయమందును అసమయమందును ఎల్లప్పుడూ ప్రయాసపడి కష్టపడమని చెప్తుంది లేఖనం. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకున్నాం కదా, నమ్ముకొని మళ్ళీ అమ్ముకోకూడదు. నమ్ముకున్న మనము అనేకులకు దాన్ని ప్రకటించి, అనేకుల్ని పాప బంధకాల నుంచి విడిపించి, అనేక కృపావరాల ద్వారా అనేక రకాలైన జనాలను రక్షించుకొని మోక్షానికి తీసుకెళ్లే భాగ్యవంతులు మనమే. ఈ జన్మకి ఇంత పెద్ద వరం నీకు దొరికింది అని అంటే దాన్ని పాతేస్తున్నారు. సువార్త ఇంక ఫలించడం లేదు. ఇంత గొప్ప పిలుపు, దర్శనం నీకు వచ్చింది అంటే నీ సుఖభోగేచ్ఛలో పడిపోయి దాన్ని ప్రకటించకుండా, ఎక్కడున్నారో సువార్త ఎరగనటువంటి ప్రజలు అక్కడికి వెళ్లకుండా నీ ఇంట్లో నీవు బంధించబడుతున్నావు. ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుందని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఆదికాండం అనే పుస్తకాన్ని మనం ప్రారంభిస్తే ఒకసారి బాగా ఆలోచించండి. మానవుణ్ణి పుట్టించింది దేవుడే, సృజించింది దేవుడే, మానవ జీవితాన్ని భూలోకంలో ప్రవేశపెట్టింది దేవుడే. భగవంతుడు అలాగా మనకు అమూల్యమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు మనం ఎలాగుండాలండి? మన జీవితాలు ఎలాగ ఫలింపులేక రావాలా? అందుకని ఉదయం లేచి నీ వృత్తి ధర్మం ఏంటో నాకు తెలియదు. చిన్నదా పెద్దదా ఉద్యోగం కాదు, దానికోసం సిద్ధపడతావు. కానీ 30 దినములు కాపాడే దేవుని గూర్చి సిద్ధపాటు ఉండదు. అలాగ ఉండలేదు అని అంటే క్రైస్తవ్యంలో ఉన్నా కూడా దేవుని చూడలేవు, దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి ఈ క్లుప్తమైన సందేశంలో 3 విషయాలు చెప్తాను. బైబిల్ను బాగా చదువు, చదివిన దాన్ని బాగా ధ్యానించిన విషయాన్ని బాగా అవలోహనం చేసుకో. ఆ తర్వాత కొన్ని గంటల ప్రార్థన అనంతరము లోకస్తుల మధ్యకి వెళ్ళు. అనేక రకాలైన కొరతలు నీ కళ్ళ ముందు నిలబడతాయి. ఈ కొరతలన్నీ నువ్వు తీర్చలేవు, కానీ నీ ప్రార్థనా శక్తి, బైబిల్లో ఉన్న భక్తిగాను నువ్వు నేర్చుకుంటే నీ ద్వారా అనేకులైన మానవులకి విముక్తి విడుదల లభ్యమవుతుందనే మాట మర్చిపోకుండా ఉండాలి. దీన్ని నువ్వు నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకున్న దాన్ని ప్రకటిస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడైతే ప్రకటించడానికి మనసు కలిగి ఉంటావో నీ ద్వారా అనేక వందలు, వేలు, లక్షల మందికి మోక్షములు చోటు లభిస్తుంది. కాబట్టి సోమరితనం పనికిరాదు దేవుని సేవకి. మన ఇష్ట ప్రకారం దేవుని సేవ చేయకూడదు. దేవుడేమైతే లేఖనంలో చెప్పాడో
అలాగా ప్రకటిస్తేనే అది సంఘము సత్యమునకు స్తంభం అవుతుంది. సత్యమునకు స్తంభమైనటువంటి ఆ సువార్త నువ్వు ఆపేసావంటే ఆ స్తంభం ఇరిగిపోయినట్లే, పడిపోయినట్లే. కాబట్టి నా ప్రియమైన దైవ ప్రియులారా, స్త్రీ పురుష భేదం లేదు, వయోభేదం లేదు, బాల్యం, యవ్వనం, మరి మధ్య వయస్సు, వృద్ధాప్యం ఎన్ని పోల్చుకుంటే మరణము వరకు నమ్మకంగా ఉండమన్నాడు ఆయన. ఎవరో ఏమంటారు, నేను సువార్తకి వెళ్ళలేను, అక్కడ ఎవరికో ఏమో సంభవించింది, నేను ఇంక పోను. నాతో కొంతమంది దైవజనులు షేర్ చేసుకునే విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా ఇంకా వ్యక్తిగతమైన సువార్త చెప్పచ్చు కానీ పబ్లిక్ సువార్త చెప్పలేమని భయపడుతున్న బోధకులు నేను ఎరుగుదును. అయితే ఎన్ని రోజులు బతుకుతాం? దేవుని అనుమతి లేకుండా నిన్ను ఎవరైనా చంపేస్తారా? నీ ప్రాణం తీసేస్తారా? బ్రతికి ఉన్నంత కాలం అపోస్తులైన పౌలు అన్నాడు కదా, మరి సావైతే లాభం, బ్రతుకుటైతే క్రీస్తు కోసమే. ఎవరికి ఉంటుంది? రోమా సంఘానికి ఒక ప్రమాణం అని తెలుసా? ఏమని? మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి, మనము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలన్నారు. అవును, బ్రతికినను ప్రభువారమే, చనిపోయిన కూడా ప్రభు కోసమే చనిపోవాలి. కాబట్టి ఈ శ్రేష్టమైన ప్రమాణము, తీర్మానము, ఈ సమర్పణ ఎవరికైతే ఉంటుందో వారు ఒక్క క్షణములు ప్రభు వచ్చిన ఈ ప్రాణం పోయిన దేవుని రాజ్యంలో గొప్ప స్వాస్థ్యము కలిగినటువంటి ఆధ్యాత్మికమైన సంపన్నులు అవుతారు. దేవుని బిడ్డ, నీ వయసులో చిన్నవాడుగా వయసును చూడకూడదు, దేవుని వైపు చూడు. ఆ సంఘంలో నీకు ఏ సాక్ష్యం లేదా, ఎవరు పట్టించుకోవట్లేదా, నీవు బహుగా ఫలిస్తావు. అధిక సమయం ప్రార్థన చేయాలి, బైబిల్ ధ్యానం చేయాలి. ఏ బైబిల్ సెంటర్లో, ఏ థియాలజీ కాలేజీలో కూడా సరే లేనటువంటి జ్ఞానమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము ఎప్పుడైతే అభ్యసిస్తావో నీకు మించిన జ్ఞానపరులు ఆ ప్రాంతంలో ఎవరు ఉండరు. నా బాల్యం నుంచి అది చేసినందువల్ల అనేక గ్రంథాలను పరిశీలన చేసినప్పుడు అనేక పురాణములు, వేదములు ఏముండయి, లక్షలాది శ్లోకాలు కలిగినటువంటి వేదాల్లో కూడా నేను గమనించాను. అవి ఇంకా ఉన్నాయి, అప్పుడప్పుడు మీ దృష్టికి తీస్తాను. భగవద్గీత కావచ్చు, చతుర్వేదములు కావచ్చు, అష్టదశ పురాణాలు కావచ్చు, 108 ఉపనిషత్తులు కావచ్చు, వీటిల్లో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి, లేవని నేను చెప్పను. వాటిని అసహించుకొని కానీ వాటిల్లో మన భారతదేశం ఎక్కడ పట్టబడిందో వాటి వివరణ రేపటి నుంచి ఇస్తూ మిమ్మల్ని బలపరుస్తూ సత్య సువర్తమానానికి మిమ్మల్ని దగ్గరగా తెస్తూ దేవునిలో మరి మెట్టుకు తీసుకెళ్ళి నిన్ను ఒక పునీతమంతునిగా తయారు చేయడానికి ఈ యొక్క పునాది, ఈ దర్శనము నీకు, నీ కుటుంబానికి అది దగ్గరగా ఉండి నేను పైకి తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలన్నది నా ప్రార్థన. అటు ప్రార్థనకి దేవుడు చెవెగుతాడు కాబట్టి నేను చిన్న ప్రార్థన చేస్తాను. స్త్రీ పురుష భేదం లేదు నాయన, నీకు స్త్రీ పురుష భేదం లేదు, వయోభేదం లేదు, అసలు చెప్తున్నాను. కాబట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వృద్ధాప్యమని అలాగ అనుకోకూడదు. మరి వృద్ధ వయసులో ఉన్న వారిని కూడా దేవుడు బహుగా బలపరిచి వాడుకుంటాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ స్థలమునందు మీ పరిశుద్ధమైన ఆలయమునందు సర్వ ప్రపంచానికి ఎళ్ళవలసిన సువర్తమానం యొక్క విలువను ప్రకటిస్తూ, ధ్యానిస్తూ, దాన్ని బోధిస్తూ అనేకులకు నేర్పించి నేను ఎలాగ అనుభవిస్తున్నానో అలాంటి అనుభవాన్ని తెలియచేయడానికి ముందుకు వస్తూ ఉంటుండగా అనేకులను మరులు కొల్పండి, ప్రోత్సహించండి, అనేకులకు కృపావరాల్లో ఉన్న రుచిని చూపించండి, అనేకులను పైకి లేవనెత్తండి. సువార్త బంధించబడుతుంది నాయన, సువార్త ఎన్నడూ బంధించబడడానికి వీలు లేదు. లేఖనాల్లో అలాంటివి లేవు గనక ప్రకటన గ్రంథం దాకా బైబిల్ చదివితే మానవులు ఈ లోకంలో ఏమైనా ఇబ్బంది కాదు, కానీ సువార్త మాత్రము ఆగదు. నాకు ప్రాణం పోవచ్చు, నాకు హింస రావచ్చు, కానీ సువార్త ఆగదు. సువార్త నాలో నుండి కొన్ని వందల, వేలు, లక్షల, కోట్ల మందికి వెళ్తుంది. అలాంటి భాగ్యవంతులు మేము. అలాంటి కృపావాత్సల్యత నాతో మీరు ప్రవేశపెట్టినందువల్ల అనేకులు దీన్ని సద్వినియోగం చేసుకొని మీ రాజ్యానికి అనేకులను తీసుకురావడానికి, ఆ మోక్ష సంపన్నతను సంపాదించుకోవడానికి శ్రేష్టమైన ఈ ప్రతీవిని వారికి అనుగ్రహించమని, ఈ సువర్తమానమును మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును ఆశీర్వదిస్తున్నాం మా తండ్రి.